మెడికల్ కళాశాల వస్తే ఆ చుట్టుపక్కల ఎంత డెవలప్మెంట్ ఉంటుంది. అక్కడ చదువుకోవడానికి వచ్చిన పిల్లలు వాళ్ళకి ఇప్పుడు హైటెక్ సిటీలో ఏంటి అక్కడ వెళ్ళి మనోడే పోయేది ఆ ఉద్యోగం చేసి. వీళ్ళకి వచ్చే జీతం ఈ జీతం మీద అక్కడ తినేవి కొనేవి తాగేవి ఇట్లాంటి ఉండటానికి ప్లేసులు వీటన్నిటి వల్ల కదా ఉపాధి అక్కడ. ఇప్పుడు పాడేరులో మెడికల్ కాలేజ్ వచ్చింది, 150 మంది చదువుతారు. 5 ఏళ్లలో 500 550 750 మంది అవుతారు. 750 మంది అక్కడ మొత్తం హాస్టల్లోనే ఉంటారుగా. 100 మంది ఉంటారు, 50 మంది ఉంటారు. మిగతా వాళ్ళు ఆ చుట్టుపక్కల బిల్డింగ్లు తీసుకుంటారు. వాళ్ళ కోసం అపార్ట్మెంట్లు వస్తాయి. వాళ్ళు ఉండటానికి అక్కడ తిరిగేటప్పుడు తినటానికి కర్రీ పాయింట్లు వస్తాయి, నాన్ వెజ్ పెట్టే వస్తాయి. వాళ్ళ అక్కడ దోబీలు వస్తారు. అక్కడ ఎన్ని ఉపాధి అవకాశాలు వస్తాయి చూడండి. దాని మీద ఆధారంగా బ్రాండెడ్ కొంటారు, దానికి అవకాశాలు వస్తాయి. ఇవన్నీ ఉపాధే కదా. ఒక మెడికల్ కళాశాల చుట్టూతా కనీసం 5-10 వేల మందికి ఉపాధి వస్తుంది. ఇప్పుడు హాస్పిటల్ పెడతారు, హాస్పిటల్ పెట్టినప్పుడు అంబులెన్స్ వాళ్ళు ఉంటారు అక్కడ, ప్లస్ హాస్పిటల్ దాని పేరు ఏమంటారు షాపుల మెడికల్ షాపుల క్యాంటీన్ల మళ్ళీ తినడానికి వచ్చి. ఇప్పుడు మీరు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చూడండి, రోడ్డు మీద బళ్ళు ఒక 50-100 ఉంటాయి తినడానికి. పళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఎంత ఉపాధి అవకాశాలు ఇవన్నీ అంటే 1000 మందికి ప్రత్యక్షంగా, ఒక 5-6 వేల మందికి పరోక్షంగా అన్ని కుటుంబాలు, ఒక మనిషి కాదు కదా ఉండేది, అన్ని కుటుంబాలు బ్రతుకుతారే దాని మీద డిపెండ్ అయ్యి. నువ్వు అది ఒక పల్లె ప్రాంతం అయితే ఇచ్చింది, నర్సీపట్నం పల్లె ప్రాంతమే కదా. నాకు అసలు